మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మనము ఈ ఫ్లాట్ స్కెచ్ డీటెయిలింగ్ నేర్చుకున్నాం కదండి. పార్ట్ 2లో మనము డ్రాఫ్టింగ్ కటింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. స్క్రీన్ మీద మెజర్మెంట్స్ ఇస్తున్నానండి, ఒకసారి చూడండి. ఆల్రెడీ మనకి ఈ కుర్తీ డ్రాఫ్టింగ్ కటింగ్ మెజర్మెంట్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. ఫుల్ లెంత్ 45 అండి, -5 తీసుకుంటున్నాను ఎందుకంటే మనము కిందన ఫ్రిల్స్ అన్నవి వస్తాయని చెప్పాను కదండి. ఒకటి ఎలిఫెంట్ డిజైన్, ఒకటేమో ప్లెయిన్. సో దానికోసమని మనము -5 చేసి కుర్తీ లెంత్ ని తీసుకుంటాం. ఎప్పుడైనా ఒక డ్రెస్ ని డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ లైనింగ్ ని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ ఏవైనా చిన్న లోపాలు కానీ అవి ఏవైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. డైరెక్ట్గా మెయిన్ క్లాత్ మీద కానీ మనము చేసినట్లయితే ఒకవేళ ఏదైనా మిస్టేక్ వస్తే మళ్ళీ మనము ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది. సో అందుకని ఎప్పుడైనా సరే మనము లైనింగ్ మీద డ్రాఫ్టింగ్ కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ని పెట్టి కట్ చేసుకోవాలి. స్లీవ్ లెంత్ 16, -4 చేస్తే మనకి 12 వస్తుంది. దానికి +2 యాడ్ చేసుకుంటే 13. ఇక్కడ -4 ఎందుకు చేసామంటే మనకి స్లీవ్స్ కూడా ఫ్రిల్స్ వస్తాయి కదండి. సో దానికోసమని -4 చేసాం. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత ఈ 4 మనము ఫ్రిల్స్లో యాడ్ చేస్తాం కనుక మనకి స్టిచ్ చేసిన తర్వాత 16 ఇంచెస్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని గమనించినట్లయితే ఎలిఫెంట్ డిజైన్ పైనుండి కింద వరకు ఒకేలా ఉంది. ఇలాగా ఉన్న ప్యాటర్న్స్కి ఎప్పుడైనా సరే మనము ఆన్ ఫోల్డ్లో పెట్టి కట్ చేయకూడదు. ఫ్రంట్ వేరేగా బ్యాక్ వేరేగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. అలా కాకుండా ఆన్ ఫోల్డ్లో కట్ చేసినట్లయితే ఎలిఫెంట్ డిజైన్ అన్నది రాంగ్ డైరెక్షన్లో కనిపిస్తుంది. ఈ డ్రాఫ్టింగ్ కటింగ్కి రిలేటెడ్గా మనము ప్రీవియస్ వీడియోలో స్కెచింగ్ ఒక వీడియో చేసామండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. మీకు ఈ డ్రెస్ డిజైన్ అన్నది ఎలా వస్తుంది అన్నది నేను ఫ్లాట్ స్కెచ్ ద్వారా చూపించానండి. సో మీకంటూ ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ ఫ్రిల్స్ కోసం 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. నెక్స్ట్ వీడియోలో మనము ఈ డ్రెస్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అన్నది నేర్చుకుందామండి. మన కుర్తీకి ఫ్రంట్ బ్యాక్ పింటక్స్ వస్తాయి అనుకున్నాం కదండి. సో దానికోసం మనము ఇక్కడ 14 ఇంచెస్ తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కేల్ విడ్త్ తో డ్రా చేసుకోవాలి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము. అంతవరకు ఈ డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ వీడియోని చూసి ప్రాక్టీస్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. మీ లతా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.